ఎన్నికలు దగ్గర పట్టంతో అవినీతి సొమ్మును ఓటర్లకు పంచుతున్నారు. అన్నం పెడితే ప్రశ్నించే పోలీసులు నగదు బహుమతులు పంచితే పట్టించుకోరా? అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. పత్రికల్లో అక్రమాలపై వార్తలు వేస్తే విచారణ చేయకుండా పత్రికా ప్రకటన మాత్రమే ఇవ్వటమేంటి? ఇలా అయితే ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి అని బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుందో ఈ ఫోటోలు సాక్ష్యం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో పనికిరాడన్న వెల్లంపల్లిని తీసుకొచ్చి ఆ వేస్ట్ని ఇక్కడ పెట్టారో ఆ వేస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా జీ హుజూర్ అని మొత్తం పోలీసు వ్యవస్థ ఎస్కార్ట్గా ఉండి వాలంటీర్లకి సచివాలయ సెక్రటరీలకి కానుకలు, ఒక్కొక్క వాలంటీర్కి కుక్కరు, ఒక్కొక్క వాలంటీర్కి 10,000 నగదు, ఒక్కొక్క సెక్రటరీకి 25,000 సచివాలయ సెక్రటరీకి. ఇదే కాకుండా వీళ్ళు ప్రచారంలో వీళ్ళ పక్కన తిప్పుకొని ఆ ప్రచారంలో మీరు గనక వైసీపీ అభ్యర్థి ఈయనకి గనక ఓటేయకపోతే మీ పెన్షన్ తీసేస్తాం, మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఆపేస్తాం, అలాగే మీకున్నటువంటి పథకాలు తీసేస్తాం అని చెప్పి ఈ విధంగా పబ్లిక్గా బెదిరిస్తూ ఉన్నారు. పత్రికల్లో వచ్చిన ఎక్కడా తగ్గట్లేదు. దీన్నే ఇవాళ ఎన్నికల కమిషన్ గారికి ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి, ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి? విజయవాడలో ఏ కళ్యాణ మండపంలో ఈ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది సచివాలయ సెక్రటరీలతో సమావేశాలు పెట్టారు. దాంట్లో ఏమేమి ఇచ్చారు విత్ ఫోటోలు వీడియోలతో సహా చూపించాం. అంటే వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నాడో ఎందుకు అంటున్నాడో దీని మీద అర్థమవుతూ ఉంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి 10,000 ఓట్లు సెంట్రల్ నియోజకవర్గంలోకి ట్రాన్స్ఫర్ పెట్టారు. దాని మీద కూడా అధికారులతో ప్రూఫులతో సహా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ అంటే అక్టోబర్ 27 తారీఖు నాడు ఎలక్షను బిఎల్ఓస్ ఫైనల్ చేసిన ఓటర్ లిస్టులు జనవరి 22వ తారీఖున ఇస్తే దాన్ని ఈ విధంగా మళ్ళీ 10,000 ఓట్లు పెడుతున్నారంటే కొత్త ఎలా వచ్చారు? ఈ 10,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? ఇప్పుడే రావాల్సినటువంటి ఆగత్యం ఏంటి? మినిమం కామన్ సెన్స్. ఒక ఇంట్లో 20 ఓట్లు, ఒక ఇంట్లో 40 ఓట్లు, డోర్ నెంబర్ ఒక ఫ్యామిలీలో 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉన్న కుటుంబంలో 15-20 ఓట్లు చేరుస్తూ వేల ఓట్లని వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి ప్రధాన అధికారి గారికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్గా దీన్ని యాక్షన్ తీసుకోండి. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉండగానే మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాం. ఇగో మీ సచివాలయ సిబ్బంది మీ వాలంటీర్లకి కుక్కర్లో డబ్బులు పంచుతున్నారని. ఎందుకు సీజ్ చేయలేదండి? మరి రాష్ట్రంలో దాదాపు డబ్బు ఇప్పటికీ 70 కోట్లు సీజ్ చేశామని గర్వంగా చెప్పుకుంటున్నారు అధికారులు. మరి మేము అక్కడ లైవ్లో అక్కడ జరుగుతుండగా ఒకసారి కాదు 4 రోజుల నుంచి పలానా రోజు పలానా చోట జరుగుతుందని మేము సాక్ష్యాధారాలతో సహా చెప్పినా కనీసం అధికారులు పట్టించుకోబాగా పోలీసులు మళ్ళీ ఆ గేటు ముందు కాపలా, వీళ్ళు ఇచ్చే డబ్బులకి కుక్కర్లకి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దీన్ని వెంటనే ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి కూడా ఈ ఫోటోలు దీని కథ మొత్తం కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఏమిటిది? దీన్ని కూడా తీసుకెళ్తున్నాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్వేచ్ఛాయుత మార్గంలో ఓటు ఉపయోగించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా
అభ్యర్థులుగా నిలబడే వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది. రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చింది. మనం గెలిచే క్వశ్చనే లేదని వాళ్ళకి అర్థమైంది. అందుకనే ఎప్పుడో మనం జనరల్గా చూస్తుంటాం, ఎన్నికలప్పుడు కొన్ని తాయిలాలు ఓటర్లకు ఇస్తుంటారు. కానీ అప్పుడైతే ఇవ్వటం కుదరదేమని ముందస్తుగానే మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ అభ్యర్థులందరూ కూడా. ఇప్పుడే బోండా గారు చెప్పారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కుక్కర్లు పనిచేస్తున్నారు. వేలాది కుక్కర్లు తీసుకొస్తే పోలీసులు దగ్గరుండి పంచుతున్నారంటే ఆ పోలీసులు ఏమనాలి? ఫన్నీ పోలీసు, గమ్మత్తైన పోలీసులు వాళ్ళు. ఎక్కడివి, ఎందుకు పంచుతున్నారు, ఎలా పంచుతారు, మీకేం అధికారం ఉంది? 10 మందికి అన్నం పెట్టడానికి ఎవరైనా తీసుకెళ్తేనే 100 సార్లు ప్రశ్నలు వేస్తారు పోలీసులు. వేలాది కుక్కర్లు పంచుతున్నారు. చాలా చోట్ల కూడా ముందే తీసుకెళ్ళి వాళ్ళకందరూ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఓటర్ లిస్టు ప్రకారం ఇప్పుడే ముందస్తుగానే వాళ్ళు అవినీతి సొమ్ముని ఈ రకంగా ఉపయోగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. అవినీతి సొమ్ముని ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి, ఈ వైకాపా నాయకులకి బుద్ధి చెప్పాలి. మేము సీఈఓని అడిగాము, కలెక్టర్ గారికి లెటర్ రాస్తూ ఉన్నారు. పోలీస్ కమిషనర్ గారు మేము అడుగుతున్నా, ఇదేంటి సార్, పోలీసుల దగ్గర నుండి కుక్కర్లు ఇవ్వటం ఏంటండి, పోలీసుల దగ్గర నుండి ఓటర్లకు పంచడం ఏంటండి? ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి పోలీసింగ్? ఇది మేము ఎప్పుడూ చూడలేదు ఇటువంటివి. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రకంగా చేస్తే ఎన్నికలు ఒక ఫార్స్, ఒక డ్రామా కింద మారుతాయి. ఇదొక ఎన్నికలు కాదు, నిజాయితీగా పారదర్శకంగా జరిగే ఎన్నికలు కాదు అని చెప్పి కూడా అనుకోవాల్సి వస్తుంది. కనుక ఎన్నికల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి మేము చెప్పాము. ఆయన కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడుతున్నారు. మేము కూడా వదిలేదు లేదు, అవసరమైతే న్యాయపరత. ఈ రోజున పత్రికల్లో ఇంత పెద్ద వార్త వస్తే, ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ టు ఆస్క్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఆయన ప్రెస్ నోట్ పంపించాంట, ఏమి లేదు, అబ్బాబే మేమంతా కరెక్ట్గా ఉన్నామని. ఇది నిజమా కాదా? ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లేదా? అందుకే మా అచ్చెన్నాయుడు గారు మేమందరం కూడా సిబిఐ ఎంక్వైరీ కోరాము. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఫిట్ కేసు ఇది. మీరు చేయకపోయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోరుతాం. అవసరమైతే కోర్టుకు వెళ్ళి కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడే దొరబడితే ఎట్లాగండి? ఐపాక్ ఇందులో కూడా జొరపడితే ఇక ఎన్నికలు అనేది ఒక ఫార్స్గా మారుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దీని మీద ఏదైతే పోలీసులే దగ్గరుండి కుక్కర్లు నగదు పంపిణీ చేస్తున్న ఎస్కాట్ ఇచ్చిన దాని మీద విజయవాడ పోలీస్ కమిషనరు కాంతి రాణా టాటా మీద కూడా మేము ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వదలిచాము. దయచేసి మీరందరూ ఇరుక్కోవద్దు. తెలంగాణలో డీజీపీ ఇలాగే సస్పెండ్ అయ్యాడు. మీరు కనుక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకర్ కానీ, అలాగే పోలీస్ కమిషనర్ కానీ ఈ విధంగా కనుక చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వాళ్ళకి మీ ఆశీస్సులు అండగా కనుక ఉంటే మీరు కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యల్లో భాగస్వాములు అవుతారు. కాబట్టి మీరు ముందుగానే మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు లైవ్లోనే వాట్సాప్ ద్వారా విజయవాడ పోలీస్ కమిషనర్ నేను వీడియోలు పెట్టా, ఫోటోలు పెట్టా, కంప్లైంట్ పెట్టా, కానీ ఇంతవరకు చర్యలు లేవు. పైగా కళ్యాణ మండపం బయట ఇళ్లే ఉండి లోపల వైసీపీ అభ్యర్థి కుక్కర్లో డబ్బులు ఇస్తుంటే కాపలా ఉంటా ఉన్నారు. ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం. ఎన్నిటిని కూడా మీరు దృష్టిలో మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ని కలుస్తాం, ఆయనకే కంప్లైంట్ ఇస్తున్నాం. ఆల్రెడీ మా ఎంపీల బృందం వాళ్ళకి సమాచారం పంపించాం, వాళ్ళు కలవబోతా ఉన్నారు. తప్పనిసరిగా మా హక్కుల కోసం, చట్టంగా ఎన్నికల కమిషన్ నిబంధనల కోసం ఎవరిని విడిచిపెట్టము, ఎవరితో అయినా పోరాటం చేస్తామని హెచ్చరిస్తాం.